చంద్రబాబు నాయుడు గారు మాటలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు 4K అనేది చెప్పారు. అంటే డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళకి సాయం చేయమని. ముందు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కోడలు గారు, వాళ్ళ అబ్బాయి గారు ఎంతమందికి సాయం చేశారో చెప్పమనండి. దాని ద్వారా ఎవరన్నా వచ్చే కార్యక్రమం చేస్తారు. అలాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు వ్యవసాయం చేస్తాకు వస్తున్నారంటే మీరు ఎప్పుడు వ్యవసాయం దండగా అంటారు, కానీ అంటే ఈయన మాటలతో బతికేస్తూ ఉంటారు. ఎలక్షన్కి ముందు ఏం చెప్పారండి? మేము బటన్ నొక్కలేరా, పడుకున్న ముసలమ్మ నొక్కుద్ది బటను, ఆయన నొక్కేదేంటి అని అన్నారు. ఇప్పుడు బటన్ నొక్కాలంటే భయం వేస్తుంది అన్నాడు. ఆయన మాటలకి చేతలకి పొంతనే ఉండవు. ఓన్లీ ఆ సినిమా చూసి ఆహనా పిల్లటి సినిమాలో కోడిని ఏలారగట్టి ఉత్తన్నం తినేస్తూ ఉంటారు. అలాగా ఆయన వెళ్ళి న్యాయ బ్రాహ్మణు షాప్లో కూర్చుని ఓ ఫోటో దిగుతారు. అంటే రాష్ట్రంలో ఉన్న న్యాయ బ్రాహ్మణులందరికీ కూడా మేలు జరిగిపోయినట్టు అనుకోవాలి మనం. అలాగే మత్స్యకారుల దగ్గరికి వెళ్తారు, 2-3 ఉంటారు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసేసి ఒక ఫోటో వచ్చేస్తుంది. ఆ మత్స్యకారులు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ మేలు జరిగిపోయింది అనుకోవాలి మనం. అలాగే బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టుల దగ్గరికి వెళ్తారు, లేబర్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక బొచ్చు ఎత్తుకుంటారు ఆయన, అది ఇంకా వాళ్ళందరికీ మేలు జరిగిపోయింది అనుకోవాలి. ఆ రకంగా మబ్బు పెట్టి మాయ చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని వంచిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అందులో డౌటే ఉంది, ఏమాత్రం సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు డీబీటీ ద్వారా కొడితే ఈ రాష్ట్రంలో భారతదేశం, ఈ రాష్ట్రం కొనుగోలు శక్తిలో నెంబర్ 1లోకి వెళ్ళింది. మీకు అర్థమైందండి? రూపాయి జాగ్రత్త చేసి ప్రజలకి డీబీటీ ద్వారా జనానికి డబ్బు కొడితే కొనుగోలు శక్తి పెరిగి భారతదేశంలో నెంబర్ 1లో ఉన్నాం. వ్యాపారస్తులు బాగున్నారు, బిల్డింగ్ సైట్లు అమ్ముకునే వాళ్ళు బాగున్నారు, వ్యాపారస్తులు అందరూ కూడా బాగుండి రాష్ట్రం కూడా జిఎస్టీలో నెంబర్ 1గా ఉండి రాష్ట్రం కూడా బాగుంది. ఇవాళ భారతదేశంలో 3-4 పాయింట్ డౌన్లో ఉంది జిఎస్టీ ఇప్పుడు. అర్థమైందండి? అంచేత ఆయన ఎప్పుడు కూడా జిఎస్టీ ఇంకా పడిపోయేటట్టు, రాష్ట్రం అప్పుల పాలు అయిపోయేటట్టు ఆయన హెలికాప్టర్లు కొంటారు, ఇంకేదన్నా కూడా కొనడానికి కూడా సందేహం లేదు. ఎంచేతంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఒక స్పెషల్ ఫ్లైట్ ఆయన ఒక్కడే వాడేవారు, ఆయన హెలికాప్టర్లు తిరిగేవారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి స్పెషల్ ఫ్లైట్ హెలికాప్టర్, వాళ్ళ అబ్బాయి మన లోకేష్ గారు హెలికాప్టర్ స్పెషల్ ఫ్లైట్, తండ్రి హెలికాప్టర్ స్పెషల్ ఫ్లైట్. మరి ఇప్పుడు ఏమైపోయిందండి? ఇవాళ సంవత్సరం తిరగకుండానే 1,70,000 కోట్లు అప్పు చేసేసారు ఈ రాష్ట్రం. మరి శ్రీలంక కన్నా పేద దేశం ఏదో ఉందో చూడండి, ఆ దేశానికి పేరు చెప్పాలి ఇప్పుడు మనం.